హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్ ఛానల్ అండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీ అండి. ఈరోజు మార్నింగ్ ఉదయాన్నే లేచి గడపలూడ్చి ముగ్గు పెట్టుకున్నానండి. టీ కోసం డికాషన్ కోసం ఇలా వాటర్లో టీ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. డికాషన్ అయితే కాగుతూ ఉంటాయండి. ఈలోపు నేను బయట ముగ్గు అవన్నీ పెట్టుకున్నాను కదండి. ఈలోపు డికాషన్ అయితే కాగాయి. ఇప్పుడు నిమ్మకాయ ఒకటి పిండేసుకొని డికాషన్కి అక్కడ బయట ముగ్గేసుకోవటానికి పసుపు కుంకుమ ఇవన్నీ ప్లేట్లో పెట్టుకొని తీసుకెళ్తున్నా అండి. ఈ విధంగా ముగ్గులో శుక్రవారం రోజు కొంచెం పసుపు వాటర్లో వేసి కలిపి ఈ విధంగా కుంకుమ బొట్టు పెడితే అవి గాలికి లేచిపోవటం వల్ల లేకుండా స్టిక్కీగా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటుందండి. డికాషన్ అయితే తెరిలిపోతున్నాయి. ముగ్గు అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ డికాషన్లో ఒక నిమ్మకాయ అయితే కోసుకొని ఈ విధంగా పెరుగైతే నైట్ తోడుకుందండి. ఇలా మూత పెట్టేసుకున్న కుండ అయితే క్లీన్ చేసుకొని వాటర్ పట్టుకోవటానికి క్లీన్ చేసుకుంటున్నానండి. మినరల్ వాటర్ అయితే వస్తాయి 7కి. ఈలోపు కుండ మొత్తం క్లీన్ చేసుకొని ఒక దబర కూడా ఉంటుందండి వాటర్ పట్టుకొని ఇదిగోండి కుండకు పూజ చేశాను. కుండ రోలు ఇలాంటివి పూజించుకోవాలండి, లక్ష్మీ స్వరూపాలు. ఇగోండి డికాషన్ అయితే రెడీ అయింది. ఇద్దండి లెమన్తో ఇలా డెకరేషన్ చేసుకొని డికాషన్ అయితే తాగటానికి తెచ్చుకున్నాము. ఇలా నేను మా వారు ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాము. ఈ విధంగా డికాషన్ అయితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ అలవాటు అవ్వటానికి కొంచెం చేదు ఉంటుందండి. లెమన్ పిండుకొని మీకు ఇష్టమైన వాళ్ళు హనీ కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా మార్నింగ్ తాగటం వలన మన మంచిదండి. ఇలాగా మినరల్ వాటర్ అయితే ఈలోపు వస్తున్నాయి. ఫటాఫట్ వెంటనే మినరల్ వాటర్ అయితే కుండకి నింపుకుంటున్నానండి. కుండకి 2 దబర్లు అయితే ఈ దబర్తోటి కుండ అయితే నిండిపోతుంది. కుండకి తాగటానికి పట్టి పెట్టుకుంటానండి. మాకు మళ్ళీ రేపు ఉదయం దాకా సరిపోతాయండి. ఈ విధంగా టిఫిన్కి అయితే బఠానీలు లోపల నేను తయారు చేసి పెట్టుకుంటానండి. ఉన్న సీజన్లో ఈ విధంగా ప్యాక్ చేసి పెట్టుకుంటాను. ఇగోండి బఠానీ కరివేపాకు ఉప్మాలోకి తీసి పెట్టుకుంటున్నానండి. ఇగోండి క్యారెట్ ముక్క, మినరల్ వాటర్ అయితే మిగతా అన్నీ పట్టుకున్నానండి. కుండకి దబర్లకి అన్నిటికీ. ఇవి ఇంకో దబరికి కూడా నిండుగా పట్టుకుంటే మనకు పప్పులే కడుక్కొని ఉంటాయండి. ఈ విధంగా బ్రేక్ఫాస్ట్కి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. బఠానీలు, టమాటా, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ రెడీ చేసుకొని ఆయిల్ అయితే పాన్లో వేసేసుకొని ఈ పోపు అయితే పెట్టేసుకుంటానండి. ఈలోపు పాల కుక్కర్లో పాలైతే పోసి పెట్టేసుకుంటున్నానండి. పోపుకు కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ఆయిల్లో పచ్చిశనగపప్పు వేసానండి ఫస్ట్. ఆ పచ్చిశనగపప్పు కొంచెం కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు ఇవన్నీ వేసుకుంటానండి. ఇలాగ జీడిపప్పుని క్రష్ చేసేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ మొత్తం తగులుతూ ఉంటాయండి ఇవి జీడిపప్పు అనేవి. ఈ విధంగా బఠానీ, టమాటా ఇవన్నీ వేసేసుకొని కొంతసేపు మూత పెట్టేసుకుంటానండి. ఈ విధంగా ఉప్మా అయితే గోధుమ రవ్వ ఉప్మా మన మామూలు ఉప్మా లాగే అండి. లేకపోతే కొన్ని క్యారెట్, బీన్స్ ఇలా మటర్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఈ విధంగా అల్లం పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకొని బాగా వేయించుకుంటున్నానండి. అవి వేగిన తర్వాత మనకి టమాటా ముక్కలు ఇవన్నీ కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అయితే మనకి తొందరగా మగ్గుతాయండి. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకున్నాను. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు బఠానీ వేసి మగ్గించుకోవాలండి. ఇలా గోధుమ రవ్వ 1 గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నానండి. గ్లాస్ గోధుమ రవ్వకి 3 గ్లాసులు వాటర్ తీసుకుంటానండి. ఈ విధంగా ఈ గ్లాస్ సేమ్ కొలత గ్లాస్ తోటి వాటర్ పోసుకోవాలండి. 1 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఆ వాటరు బాగా తేలుతూ ఉన్నప్పుడు ఈలోపు మనకి రవ్వ అనేది ఫ్రై చేసి ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను అండి. మీరు చేయకపోతే ఫ్రై చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్కి తగినట్టు సాల్ట్, కరివేపాకు వేసుకోవాలండి. ఇలా తెరలేటప్పుడు గోధుమ రవ్వని పోసుకోవాలి వాటర్లో. ఈ వాటర్ బాగా ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక 10 మినిట్స్
12 మినిట్స్ ఉడికితే సరిపోద్దని. ఇదిగోండి క్యారెట్ ముక్కలైతే ఈ స్టేజ్‌లోనే ఏస్తానండి నేను. ఎందుకంటే క్యారెట్ పచ్చివే తింటాం గదండీ! అవి ఉడికేసరికి మొత్తం మనకి అవి మెత్తగా అయిపోతాయండి. ఈ విధంగా కారం అయిపోంగానే సీసాలోకి తీసి పెట్టుకుంటున్నానండి డబ్బాలోది. మనకి వాడుకోవటానికి అది ఆ బాటిల్‌లోది ఖాళీ అయిందని డబ్బాలో ఎత్తి పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా ఇలా ఎప్పుడు అయిపోయినయి చూసుకుంటూ అవి నింపుకుంటూ ఉంటే మనకి ఖాళీ సమయంలో ఏవైనా ఎయ్యేటప్పుడు అలా వంటగదిలో ఎక్కువసేపు గడపలేము అనే వాళ్ళకి ఇలాంటి చిట్కా ఉపయోగపడుతుందండి. మల్టీ టాస్కింగ్ చేసుకోవటం వల్ల మీరు ఇలా ఒకటి వైపు ఉడుకుతూ ఉంటుందండి. ఒకవైపు మనమేమో ఏమైనా పనులుంటే చక్కబెట్టేసేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతాయండి వంటగదిలో పనులనేవి. ఈ విధంగా చూడండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మొత్తం ఒకసారి గ్యాస్ గట్టు మొత్తం అన్నిటినీ తుడిచేసుకుంటున్నాను. గట్టంతా టిఫిన్ చేశాను కదండీ! అవి ఎప్పటికప్పుడు తుడిచేసుకోవటం నాకు అలవాటండి. నీట్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయిపోగానే ఒకసారి తుడిచేస్తాను. మళ్ళీ లంచ్ కంప్లీట్ అయిపోగానే ఒకసారి తుడిచేస్తాను. ఇట్లా ఇంకొక బుధవారము అట్లాగా సోమవారం రోజు అలాగా కిచెన్ మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకుంటానండి. ఈ విధంగా పొటాటోస్ అయితే లంచ్‌లోకి పీల్ చేసి పెట్టుకుంటున్నాను. బ్రేక్‌ఫాస్ట్ అయ్యేలోపు పొటాటోస్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. వాటర్‌లో ఏసుకోవాలండి లేకపోతే నల్లగొస్తాయి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకేసి ఆనియన్ అనేది మూత పెడుతున్నానండి. స్మెల్ రాకుండా ఉంటది మనం వంట చేసే టైంకి. ఇదిగోండి గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయింది. ఇదిగోండి స్టవ్ అయితే లక్ష్మీప్రదం కాదండి. శుక్రవారం రోజు పసుపు పూసి బొట్టయితే పెట్టానండి. ఈ విధంగా గాజు పాత్రలైతే నేను తోముకుంటానండి. ఇవి చేసినవి పెట్టేసి షింక్ అన్నీ క్లీన్ చేసేసానండి. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ టుడే వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ తులసి వైబ్స్ ఛానల్ అండి. ఈలోపు కొంతసేపు టీవీ చూశాక మందు కొట్టే ఆయన వచ్చాడండి. ఇల్లంతా నెలకోసారి ఈ విధంగా మందైతే స్ప్రే చేయిస్తాను. బొద్దింకలు ఇలాంటివి రాకుండా, చీమలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఒకసారి అయితే మాప్ పెట్టేస్తున్నాను. ఆయన వచ్చేసి వెళ్ళాడు కదా, నీట్గా అవన్నీ మాప్ పెట్టేసేసుకుంటున్నానండి శుభ్రంగా. చూడండి ఎంత డస్ట్ అయితే ఉంటుందండి. 2 బకెట్లు తుడిచినా కూడా. అలా ఇద్దండి ఈ విధంగా బాల్కనీలంతా ఆరిపోయినాయి. మొక్కల మీద ఇగోండి పశువులైతే వెళ్తున్నాయి మన ఒంగోలు గిత్తలు. ఇలా పశువులు కాసే ఆయన అయితే రోజు తీసుకొని వస్తాడండి. ఇలాగా వాటిని మనం ఎప్పుడైనా వెళ్ళి పెట్టాలంటే షెడ్లో ఉంటాయండి. నేను వీక్లీ వన్స్ ఫ్రైడే అలా వెళ్ళేసి ఏదైనా తినిపించేసి వస్తానండి. ఈ విధంగా మునగాకు బయట పెట్టేసుకున్న ముగ్గులన్నీ వేసానండి. ఆరిపోవస్తున్నాయి. ఇద్దండి లక్ష్మీ ముగ్గు ఇవన్నీ. ఇలా గడపలన్నీ పూజించుకున్నాను కదండి, తుడిచేసుకున్నాను కదా, కాళ్ళ పట్టలన్నీ వేసుకుంటున్నానండి. డోర్ మ్యాట్స్ మొత్తం తుడుచుకున్న తర్వాత ఒకసారి నీట్గా వేసేసుకుంటే మనకి చూడటానికి బాగుంటుందండి. ఈ విధంగా కార్పెట్ అన్నీ మొత్తం ఒకసారి మళ్ళీ నీట్గా వేసేసుకుంటున్నానండి. ఇలాగా క్లీన్గా సర్దేసేసుకుంటే కొంచెంసేపు రిలాక్స్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినడానికి కూడా నాకైతే అలాగే అన్నీ సర్దుకొని తింటే బాగుంటుంది అనిపిస్తుందండి. ఇలాగ సర్దేసుకొని స్నానం చేసేసి దీపారాధన చేసి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తానండి. ఈలోపు పువ్వులు కూడా కోసి పెట్టేసుకుంటున్నానండి. కనకాంబరాలు మన పెరట్లోవి పువ్వులైతే సరిపోతున్నాయండి నాకు దేవుడికి. బయట అయితే ఎండాకాలం కదండి, రావట్లేదు బయట ఫ్లవర్స్ అనేవి ఎక్కువ. ఇలాగా మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. మిగతా అప్పుడైతే మన బాల్కనీలో ఫ్లవర్సే మన దేవుడికి సరిపోతున్నాయండి. ఎంతైనా మన చేతులతో పెంచుకున్న పువ్వుల్ని భగవంతుడికి అర్పించటంలో ఉన్న సంతోషం ఇంకొకటి లేదండి. చూడండి ఈ విధంగా ఎల్లో పూలైతే రోజు ఆ పసుపు పచ్చవి రోజు వస్తాయండి. మీకు ఎక్కడైనా ఆ మొక్క దొరికితే వేసుకోండి. ఒక్క పువ్వు పెట్టినా కూడా ఎంతో బాగుంటాయండి బంగారు వర్ణంలో. ఈ విధంగా 2 తమలపాకులు కూడా కోసుకుందామనేసి ఈ తమలపాకు మొక్కలో కనకాంబరాలు ఉన్నాయండి, అక్కడ కోసుకొని 2 తమలపాకులు అయితే తుంచేసుకుంటున్నానండి. ఈ విధంగా పూజకి రెడీ చేసేసుకొని పువ్వులు ఇవన్నీ స్నానానికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ వాటిని వాటరింగ్ చేసుకుంటానండి, కడుక్కుంటాను. ఎందుకంటే స్నానం చేయకుండా కోసుకుంటున్నాను కదా, అందుకనేసి ఈ విధంగా చూడండి మనకి తులసమ్మకి అభిషేకం చేస్తుందండి కనకాంబరాల మొక్క. ఈ విధంగా పువ్వులన్నీ కోసుకొని వచ్చుకొని టేబుల్ మీద అయితే పెట్టేసుకున్నానండి. ఇలాగా ఈ పువ్వులు మన స్వామికి సరిపోతాయండి.
ఇలాగా కొంచెం పసుపు అద్దేసి కుంకుమ బొట్లు పెడుతున్నానండి. బాల్కనీలో కూడా ముగ్గులేసాను కదండి, ఫ్రంట్ ఆరిపోయింది. ఇలాగా తులసమ్మ చెట్టుకి అన్నిటికీ పసుపు కుంకుమ ఇలా పెట్టుకుంటే లక్ష్మీప్రదం అండి. శుక్రవారం రోజు తులసమ్మ చెట్టుకి ఈ విధంగా అలంకరించుకోండి. మళ్ళీ వచ్చే శుక్రవారం వరకు మీకు ఎంత కలగా ఉంటుందో అండి. మనం రంగులు వేయక్కర్లేదు, పెయింట్లు వేయక్కర్లేదు. ఈ విధంగా రంగులు అవి సంవత్సరానికి ఒకసారి వేసుకుంటాం అనుకోండి, ఇలాగా నిండుగా ఇలా దీపం పెట్టినప్పుడు మసి అది కొడుతుంటుంది కదండి, కడుక్కొని వారానికి ఒకసారి ఇలా పసుపు కుంకుమలతో పూజించుకుంటే అమ్మవారిని అలానే మనం ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఎంతసేపు చూసినా అగరబత్తీలు వెలిగించి ఆ ముగ్గులు వేసుకొని పువ్వులు ఒక పండు అలా పెట్టుకోండి, ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుందండి. ఇద్దండి పసుపు పూసేసుకున్నాను కాళ్ళు రెండిటికి. శుక్రవారం పసుపు పూసుకుంటానండి. పసుపు ముత్తైదువులకి 5వ తనానికి ప్రతీక అండి. అది కాకుండా యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది. ఇగోండి 2 నిమ్మకాయ చెక్కలు ప్రతి శుక్రవారం మనకి ఇలా కుంకుమ అద్దేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని మనకి మెయిన్ డోర్ దగ్గర అటొకటి ఇటొకటి పెట్టుకుంటానండి ప్రతి శుక్రవారం. ఇలాగా స్టార్టింగ్లో ఏదైనా నరదిష్టి అలాంటివి, ఏదైనా దిష్టి దోషాలు అలాంటివి ఉన్నా కూడా, వాస్తు ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఈ విధంగా చేయటం వల్ల కొంతలో కొంత అనేది అదొక విశ్వాసంలాగా అయిపోయిందండి నాకైతే. ఇలా పూజకు అన్నీ రెడీ చేసుకున్నానండి. లక్ష్మీ అమ్మవారికి పాలు పండ్లు పూలు అగరబత్తులు, ఇంతకంటే కావాల్సిందేముందండి. ఆ భగవంతుడు మనకిచ్చిన దాన్ని తిరిగి ఆయనకి సమర్పించటంలో ఉన్నంత ఆనందం ఇంకొకటి లేదండి. ఈ విధంగా దీపారాధనకి ఆయిల్ దీపాలకి ఒత్తులు అవి వేసుకొని దీపారాధన చేసుకొని దేవుడికి పండు ఫలం ఇలా పెట్టుకొని ఒక నమస్కారం చేసుకుంటే ఆయనకి ఎంతో ప్రశాంతంగా ఆ రోజంతా మనల్ని ఎవరో కాపాడుతున్నారు, ఆ రోజంతా మనకెవరో రక్షగా ఉన్నారు, మనమేం బాధపడక్కర్లేదని భరోసా ఇచ్చినట్లుంటుందండి. ఆ భగవంతుడు అనేవాడు ఇలా మనకి భగవన్నామ స్మరణ చేసిన రోజు చూడండి ఎలాంటి మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇంట్లో కానీ మన మనస్సులో కానీ. లేదు ఇలా ఒక్కరోజు ఏదైనా నలతగా ఉండి చేయకపోతే ఆ దేవుడి గది వైపు చూస్తే ఏదో బోసిగా దిబూసిగా అనిపిస్తుందండి. అస్సలు ఇలా ఈ విధంగా చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. మనకి ఇంట్లో కూడా మంచి వైబ్రేషన్స్ అనేవి మనకి మంచిగా ఉంటుందండి. ఇలా డైలీ నేను ఏ స్వామికి అది పూజ అయితే చేసుకుంటానండి. ఫస్ట్ నుంచి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా నాకు కంటతా అయిపోయినాయండి. ఇలా ప్రతిరోజు సాయిబాబాది, గురువారం రోజు, బుధవారం అయ్యప్ప స్వామి, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి, శుక్రవారం లక్ష్మీ అమ్మవారు, సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, శనివారంగా వెంకటేశ్వర స్వామి, ఈ విధంగా అందరివి చేసుకుంటానండి ప్రతిరోజు. ఇలాగ నాకు వీలైనన్ని దేవుడు శక్తి ఇచ్చి ఓపిక ఇవ్వాలి కానీ ఎన్నైనా చేసుకోవాలని ఇలా పూజ ప్రశాంతంగా ఒక్క అర్ధగంట గంట సేపు దేవుడికి కేటాయించటంలో తప్పేం లేదండి. మనకున్న సమయంలో మనం ఇలా దేవుణ్ణి, ఆ దేవుడే కదండి మనకి జీవితాన్ని ఇచ్చింది, ఆయనకి కొంచెం పూజ చేయటంలో తప్పేం లేదండి. ఈ విధంగా అన్నీ అలంకరించుకొని స్వామికి గంధం బొట్టు అయితే సమర్పిస్తున్నానండి. అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి ఇలా గంధంతో ఆమెని బొట్టు పెట్టుకునే ముందు గంధం పెట్టేసుకొని కొంచెం పైన కుంకుమ బొట్టుతోటి అలంకరించుకుంటానండి. తర్వాత ఇలా అలంకరించుకొని ప్లేట్లో పెట్టేసుకొని ఆ ప్లేట్లో ఒక తమలపాకు అయితే వేసుకొని తమలపాకు మీద కొంచెం పుష్పాలు అక్షంతలు వేసుకొని ఇలా అమ్మవారిని అయితే పెట్టేసుకుంటానండి. అభిషేకం అయిపోయింది. అభిషేకం తర్వాత ఇలాగ పెట్టేసుకుంటానండి. అది పాత విగ్రహం ఒకటి ముందుది, ఇదేమో పోయిన వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్నానండి. వెనకది లక్ష్మీ అమ్మవారిది. ఇలా కనకాంబరాలతోటి చూడండి. కనకాంబరాలంటే అసలు ఇంట్లో కనకాంబరాలు ఉంటే కనకం అంటే అర్థం ఏంటో తెలుసండి. కనకం అంటే ధనం, ధాన్యం ఇవన్నీ కనకం కింద, అంటే బంగారం అంటారనుకోండి. కనకం అంటే ఇలా బంగారు పుష్పాలు అన్నట్లుగా లెక్కండి. కొంతమంది ఈ మధ్య కనకాంబరాలతో చేయకూడదు, అవి చేయకూడదు, ఇవి చేయకూడదు అంటారండి. అదివరకు రోజులన్నీ చేశారు కదండి. ఇంకెవరికి దొరికిన పువ్వులతో వాళ్ళు చేసుకోవటంలో తప్పేం లేదండి. ఇలా ఇంకా అస్సలు పెట్టడం పోవటం కంటే ఇలాంటి పువ్వులు చూడండి ఎంత సువాసన వెదజల్లాలనే లేదండి స్వామికి. మామూలుగా ఇలాంటి పుష్పాలు ఏవైనా కూడా మీరు తులసాకులు,
తుమ్మి పువ్వులు చూడండి స్మెల్ ఏమి ఉండదు, కానీ శివుడికి ఎంత ఇష్టం. ఉమ్మెత్త పువ్వులు చూడండి వాసన ఏమి ఉండవు, కానీ శివుడికి ఎంత ప్రేమిస్తారు. జిల్లేడు పువ్వులు చూడండి, తెల్ల జిల్లేడు అంటే విఘ్నేశ్వరుడికి ఎంత ఇష్టం. అవి ఏమన్నా వాసన ఉంటున్నాయండి? అలాంటివి ఎంతో ప్రీతికరమైనవి. ఇవన్నీ కూడా మనకి పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచి చేసేవాళ్ళండి. వీటన్నింటినీ మనం పాటించవచ్చండి, తప్పేమీ లేదు. ఎవరిష్టం వాళ్ళదండి. మనం ఒకళ్ళకి చెప్పే అంతటి వాళ్ళం కాదు. నా మాటలు ఏమన్నా తప్పుగా ఉంటే మీరు తప్పుగా తీసుకోవద్దండి. ఏదో నాకు తోచింది చెప్తున్నాను. ఇలా ఆలు ఫ్రైకి అయితే ఆలు వేయించుకుంటున్నానండి. ఆయిల్లో వేసుకున్న పచ్చిమిర్చి అవి వేగుతున్నాయండి. ఈలోపు పచ్చి పులుసు కోసం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవన్నీ రెడీ చేసుకొని పచ్చి పులుసు అయితే రెడీ చేసుకున్నానండి. పోపు పెట్టి ఆలు ఫ్రై చేశాను. పచ్చి పులుసు, పెరుగు, నిన్న ఇలా బీరకాయ పచ్చడి కూడా నిన్న మిగిలిందండి, కొంచెం ఉన్నింది. అది ఇద్దండి బీరకాయ పచ్చడి. ఇదిగో మామిడికాయ ముక్కలండి పెరుగన్నంలోకి ఒకసారి కట్ చేసి పెట్టుకుంటా. మనకి అప్పటికప్పుడు పెరుగు అన్నం తినేప్పుడు కట్ చేసే పని ఉండదండి. రైస్ ఇలా అయిపోయింది. ఇద్దండి కిచెన్ మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ తులసి వైఫ్స్ ఛానల్ అండ్ తులసి ఫుడ్ ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.